ఎప్పుడు ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలలో మనము నిలిచి ఉండునట్లుగా కృప చూపించమని మనము అడగాలి. దేవునికి స్తోత్రం. అడుగుతారా అలాగా? సొలొమోనులాగా ఒకటే ప్రార్థన చేసి ఇంటికి వెళతారా? లేదా సొలొమోనులాగా కాకుండా సొలొమోను కంటే మిన్నైన జ్ఞానము కలిగిన వారిగా ఈ దినమున ఇక్కడ ఉంటూ సొలొమోను మర్చిపోయిన విషయమైనను దేవుడు చెప్పినది మనకి చెప్పినట్లుగా తీసుకొని 2 విషయాలను ప్రార్థన చేసి 2 ఆశీర్వాదముతో మీరు ఇంటికి వెళతారా? ఈ దినం ఆలోచించుకోండి. మరొక దినం ఉన్నది, మీరు ఆలోచించుకొని ఆయన కట్టడలో నేను నడుచుకుంటాను, ఆయన ఆజ్ఞలలో నేను నడుచుకుంటాను, ఆయనతో జీవిస్తాను. ఇక్కడే కాదు, యుగ యుగములు ఆయనతో జీవించాలనే కోరిక నాకు ఉన్నది. ఆయన రక్షణను నేను ప్రేమిస్తూ ఉన్నాను, ఆయన ఆజ్ఞలను నేను ప్రేమిస్తూ ఉన్నాను. ఆయన ఆజ్ఞల నుంచి తొలగిపోకుండా ప్రతి విషయములో అది ఆయన చిత్తమా కాదా, ఆయనకి ఇష్టమైనదా కాదా అని వివేచించగలిగిన హృదయము, జ్ఞానము, అట్టి తెలివి, ఆత్మజ్ఞానము నాకు దయచేయి ప్రభువా అని మొదటగా మనం ప్రార్థించేవారిగా ఉండాలి. అది ప్రార్థించిన తర్వాతే మన అవసరతలు, అక్కరలు ఆయన ముందు పెట్టచ్చు. మనకి ఏ అవసరమో అవన్నీ ఆయన అనుగ్రహించి వేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకనే దేవుడు తనకిష్టమైన వారిని పిలుచుకుంటున్నాడు. సొలొమోనును ఏ విధముగా పిలుచుకున్నారో ఆ విధముగా ఆయనకి ఇష్టమైన వారినే పిలుచుకుంటున్నారు. మనకు తెలుసు, మన సంఘములలో చాలామంది ఉన్నారా? మీరేనా మీ సంఘంలో ఉన్నది? కాదు. అవునా? మీరేనా మీ కుటుంబంలో ఉన్నది? కాదు. ఇంకా అనేకులు ఉన్నారు. కానీ మీరు ఇక్కడికి పిలువబడ్డారు అంటే, ప్రయాసపడి మీరు ఇక్కడికి వచ్చారు అంటే, భారము కలిగి ఇక్కడ ఉంటున్నారు అంటే, మరి స్వస్థతలు ఉన్నా లేకపోయినా, ఇబ్బంది అయినా సరే, నేను వాక్యము కొరకు, దేవుని కొరకు, ఆయన ఆశీర్వాదము కొరకు నేను ఉండాలి అనే ఆత్మీయ ప్రేరేపణ కలిగి మీరు ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా ఆయన ఇష్టపడి మిమ్మల్ని ఇక్కడికి పిలుచుకొని ఉన్నారు. ఆయన ఇష్టపడి మిమ్మల్ని పిలుచుకొని ఉన్నారు. జకర్యా గ్రంథంలో అందుకనే అంటున్నాడు, నా సన్నిధిలో నిలుచు భాగ్యమును నీకిత్తునయ్యా. అది ఎవరిచ్చే భాగ్యము? మనం కోరుకుంటే వచ్చేది కాదు. మనమేదో ప్రయాసపడి నేను వస్తానని పరిగెత్తుకుంటూ వస్తే వచ్చేది కాదు. నీవిక్కడ ఉన్నావు అంటే దేవునికి ఇష్టమై ఉన్నది. నీవిక్కడ ప్రార్థిస్తున్నావు అంటే ఆ ప్రార్థనకు జవాబు చెప్పడానికి ప్రభువు నీ గుమ్మము దగ్గరే, నీ హృదయము దగ్గరే సిద్ధపడి ఉన్నాడని అర్థము. నీకు అప్పగించిన పని నెరవేర్చడానికి ఆయన నీ దగ్గరికే వచ్చి నీకేం కావాలి అని ఆయనే నిన్ను అడుగుతూ ఉన్నాడు. నీవేం అడగాలో కూడా ఈ దినమున సొలొమోను జీవితమును మన ముందు పెట్టి నీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అయ్యా, నీవు స్వల్పమైన శరీర సంబంధమైన వాటి కొరకే నీవు అడిగి మిగిలిపోగమాక, నీవు శరీరముతో పాటు ఆత్మ సంబంధమైనవి అడుగు, హృదయ సంబంధమైనది అడుగు. అది యుగ యుగములు జీవించేదాని కొరకు అడుగు. ఇక్కడ జీవించడానికి నీ అవసరతలు నేను తీరుస్తాను అంటున్నాడు. మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనము ఆఖరిగా చూసి మనం ముగించుకుందాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనము. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దెయ్యములను వెళ్ళగొట్టు గలవారై సువార్తను ప్రకటించుటకు పంపవలనని 12 మందిని చాలండి. ఏంటట ప్రభు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడ జరుగుతుంది? మనము ఏ స్థితిలో ఉన్నామో అలాంటి స్థితి, అలాంటి సందర్భమే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎవరిని పిలుస్తున్నారట? దేవుడు కొండ ఎక్కి ఎవరిని పిలుస్తున్నాడట? ఆయనకి ఇష్టమైన వారిని. అందరినీ పిలవలేదు. ఉన్న గుంపునందరినీ రండి అని యేసు ప్రభు అనట్లేదు. ఎవరైతే ఆయన ఇష్టపడి ఉన్నాడో, ఎవరైతే ఆయన ఇష్టపడి ఏర్పరచుకున్నాడో వారినే ప్రత్యేకముగా పిలుచుకొని ఉన్నాడు. ఈ దినమును కూడా మనము గనక చూస్తే ప్రభు ఈ సముద్రం ఒడ్డుకి ఎవరిని పిలుచుకొని ఉన్నాడు? అందరినీ పిలుచుకొని ఉన్నాడా? సంఘములో అందరూ నడిపించబడి ఉన్నారా? కుటుంబంలో అందరూ ఉన్నారా? వారి సంగతి విడిచిపెట్టండి, తర్వాత చూద్దాం. కానీ వచ్చిన వారు ఆయన దృష్టిలో ఎలా ఉన్నారట? వచ్చిన వారు ఆయన దృష్టిలో ఆయనకి ఇష్టలుగా కనపడి ఆయనకి ఇష్టమైంది కనుక ఆయన పిలుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అందరూ హల్లెలూయా చెబుదాం ప్రభువుకి. ఆయన మనల్ని ఇష్టపడి పిలుచుకున్నాడు కాబట్టి ఆయనకి ఇష్టడిగా ఆయనకు మన స్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని ఇష్టడిగా చూసినప్పుడు మనము ఆయనకి ఇష్టలుగా ఉండటానికి మనం కూడా ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. అలాగే దేవుడు ఇష్టపడి వారిని పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడు? ఆయన ఉద్దేశం ఏంటి? ఇక్కడ కూడా 2 విషయాలు ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఎందుకు పిలుచుకున్నారట? 14వ వచనం. వారు తనతో కూడా ఉండునట్లును. ఎక్కడ ఉండునట్లును?
మొదటి విషయము, వారు తనతో కూడా ఉండునట్లుగా ఆయన పిలుచుకున్నారు. మీరు ఇక్కడతో మిగిలిపోవటం ఆయనకి ఇష్టము లేదు, మీరు ఇక్కడితో ఆగిపోవటం ఆయనకి ఇష్టము లేదు. మీరు యుగ యుగములు ఆయనతో జీవించాలని, క్రీస్తుతో జీవించాలని, క్రీస్తు జీవము కలిగి మిమ్మల్ని నడిపించాలని, యుగ యుగములు తండ్రి ఎదుట మంచి సాక్ష్యము కలిగి ఇదిగో ఈరు నా గొర్రెలు అని చెప్పి తల ఎత్తుకొని ప్రభువు సాక్ష్యము చెప్పగలుగునట్లుగా మీరు జీవించాలని. అలా జీవించడము కష్టతరమని ప్రభువుకి తెలుసు. కానీ ఎందరైతే వివేచన కలిగిన హృదయము కలిగి ఆత్మచేత నడిపింపబడుదురో వాళ్ళందరూ నిజముగా జయించి ముందుకు వెళ్ళగలరు. ఎందుకంటే శ్రమలు సహించిన ప్రభువు, లోకమును జయించిన ప్రభువు మనతో ఉన్నప్పుడు మనము కూడా లోకమును జయించగలుగుతాము. కాబట్టి అటువంటి ఆశీర్వాదము కొరకు మనం ప్రార్థించాలని ప్రభు ఇష్టపడి మనల్ని పిలుచుకున్నాడు. అందుకనే ఆయనకి మొదటిగా ఏమడగాలి మనం? అయ్యా నీతో నేను యుగ యుగములు ఉండునట్లుగా, ఎక్కడ తప్పిపోకుండా, ఏ విషయములో తొరిలిపోకుండా, ఏ సమస్య నా ముందుకు వచ్చినా ఆ విషయములో నీ చిత్తం ఏమైతే ఉన్నదో నేను ఎలాగూ ముందుట ఎలుట అది ఆశీర్వాదమో ఆత్మీయమో లోకము కాదో అలాగున వివేచించగలిగిన హృదయమును నాకు ముందుగా దయచేయి. దావీదు ప్రార్థిస్తూ ఉన్నాడు, అయ్యా నీ చిత్తమును నెరవేర్చుట నాకు నేర్పించు. మన ప్రార్థన ఏమై ఉండాలి? మొదటగా అయ్యా నీ చిత్తమును నెరవేర్చుట నాకు నేర్పించు. ఎవరైతే ఆయన చిత్తానుసారంగా నడుచుకు ఉంటారో, ఎవరైతే ఆయన చిత్తమును నెరవేరుస్తూ ఉంటారో, ఎవరైతే ఆయన ఇచ్చిన రక్షణ సాక్ష్యమును నిలవబెట్టుకొని కాపాడుకుంటూ ఉంటారో ఆ దినం వరకు, వారు ప్రభువుతో ఎలా ఉంటారట? యుగ యుగములు ఉంటారట. అందుకనే ప్రభువు ఎందుకు పిలుచుకున్నారు? వారు తనతో కూడా ఉండునట్లుగా మనల్ని తనకిష్టపడి పిలుచుకున్నారు. దేవునికి స్తోత్రం. దేవునికి. రెండవదిగా చూడండి, సొలొమోనుకి ఇచ్చిన బాధ్యతలాగా మనకి ఈ లోకంలో చేయవలసిన బాధ్యత గుర్తు చేస్తూ ఉన్నారు. అదేంటట? దెయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించను. కొందరిని ఆయన ఇష్టపడి నియమించుకున్నాడు. ఒకటి ఏంటి అట? ఈ లోకంలో పని మొదట ముందు కాదు, తర్వాత సంగతి. అది నా చిత్తానుసారంగా ఎవరి చేత ఎప్పుడు చేయించుకోవాలి అది నేను అలాగునా చేయించుకుంటాను. కానీ నా ఉద్దేశం అది కాదు. నా ఉద్దేశం ఏమిటి అంటే, నేను ఏర్పరచుకున్న నా జనాంగము, నా గొర్రెలు, నేను మంచి కాపరిగా నా ప్రాణము పెట్టి కొనుక్కున్న నా గొర్రెలు ఇక్కడ కాదు, యుగ యుగములు మధ్యాకాశములో నన్ను ఎదుర్కొని యుగ యుగములు తండ్రితో జీవించాలి, నాతో సహవాసము చేయాలి అని చెప్పి ఆయన కోరికై ఉన్నది. అయితే ఇక్కడ ఒక పని మనకు అప్పచెబుతూ ఉన్నాడు. ఏంటట ఆ పని? సువార్త ప్రకటించుటకు వారిని పంపవలెనని ఆయన పిలిచెను, నియమించెను. ఏమి నియమిస్తూ ఉన్నారు మనకి? సొలొమోనుకి ఒక బాధ్యత ఇచ్చారు, ఇజ్రాయేలు జనాంగని నడిపించాలి అని చెప్పి. అలానే ఇష్టపడి మనల్ని పిలుచుకున్న ప్రభువు మనల్ని ఎందుకు పిలుచుకున్నారట? ఆయన సువార్తను ప్రకటించడానికి మనలను నియమించుకున్నాడట. దేవునికి స్తోత్రం. ఆయన పని కొరకు మనల్ని నియమించుకున్నాడట. అందుకనే ఆయన పని కొరకు ఆయనే నియమించుకున్నాడు. నీవు అర్హుడవో, నీవు అర్హురాలివో, నీవు గొప్పదానివో, నీవు జ్ఞానము కలిగిన దానివో, లేదా నీవు చతురత కలిగి మాట్లాడి అనేక జనాంగమును యేసు ప్రభు వారి దగ్గరికి నడిపించగలవనో అని నీ తెలివితేటలను బట్టి ఆయన పిలుచుకోలేదు. కానీ ఆయన మహాకృపను బట్టి ఆయన నిన్ను ఇష్టపడి ఆయనతో నీవు ఉండునట్లుగా పిలుచుకొని ఈ లోకములో ఆయన పనిని నీకు అప్పగిస్తూ ఉన్నాడు. ఎవరి పనిని? ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి ఇష్టపడిన వారికి ఆయన పని అప్పగిస్తున్నాడు. ఏంటా పని? సువార్తను ప్రకటించుట. సువార్తను ప్రకటించుట. దేవునికి స్తోత్రం. రెండవదిగా మనం దేని కొరకు ప్రార్థించాలి? ఆయన సువార్తను ప్రకటించడానికి కావలసిన అధికారమును మనం దాని కొరకు ప్రార్థించాలి. సువార్తను ప్రకటించడానికి కావలసిన అనుకూలత కొరకు మనం ప్రార్థించాలి. సువార్తను ప్రకటించడానికి మనకి ఈ లోకానుసారముగా ఏమేమి అవసరమో వాటన్నిటినీ నాకు దయచేయమని అడగాలి. అలాగే అన్ని జనులు మనకు ఎదురుపడినప్పుడు, క్రీస్తుని ఎరగని వారు మనకు ఎదురుపడినప్పుడు, క్రీస్తు తెలియని వారు మనకు ఎదురుపడినప్పుడు, నశించిపోవు ఆత్మలుగా మన ముందు వారు కనబడుతూ ఉన్నప్పుడు, రక్షింపబడిన ఆత్మయై మనం భారము కలిగి వారు నరకాగ్నిలోకి వెళ్ళకూడదు అనే ఒక వేదనతో వారిని ఏ విధముగా ప్రభు యొద్దకు నడిపించాలో అట్టి వివేకము జ్ఞానము గల మాటలను నాకు దయచేయి ప్రభువా అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. రెండో ప్రార్థన ఏంటి? ఆయన పిలుచుకున్న దానికి పిలుపుకు తగిన ప్రార్థన మనకు దయచేయాలి. దేవునికి స్తోత్రం. ఆయన అటువంటి అధికారము ఇస్తానంటున్నాడు. ఎలాంటి అధికారము? దయ్యములను వెళ్ళగొట్టు అధికారము. దయ్యములను వెళ్ళగొట్టు అధికారము. నువ్వు ఆ దయ్యములను వెళ్ళగొట్టు అధికారమును నువ్వు అడిగినట్లయితే, ఎందుకంటే
ఈ లోకంలో జనములు క్రీస్తుని ఎందుకు చూడలేకపోతున్నారు అంటే ఈ లోక దేవత కలుగజేయు గ్రుడ్డితనము వల్ల వారు చూడలేకపోతున్నారు అని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉంది. అందుకనే వారి గ్రుడ్డితనము తొలగించాలి అంటే వారి మీద భారముగా కలిగి ఉన్న దురాత్మ శక్తులను విడదీయాలి. కాబట్టి ఎవరి మీద అయితే ఆ శక్తుల ప్రభావం విడిపోతుందో వారు క్రీస్తును వారి కళ్ళతో చూడగలరు. కాబట్టి వారు చూడలేనంత కాలము నువ్వు ఎన్ని వాక్యములు చెప్పినా, ఎంత బోధ చేసినా, ఎంత ప్రార్థనలు చేసినా వారు ఎన్నటికీ వారి హృదయంలోకి వాక్యం వెళ్ళదు. కాబట్టి మొదటగా ఏం చేయాలి? వారి మీద ఉన్న అపవాది యొక్క శక్తులు, అంధకార శక్తులు, ఆ దురాత్మ శక్తుల ప్రభావం నుంచి వారిని విడిపించాలి. ఎవరైతే విడిపించబడతారో, ఎవరైతే ఆ గురుడితరం నుంచి తొలగించబడతారో వారు ప్రభువు వాక్యము విని అంగీకరించి రక్షింపబడరు. కాబట్టి అటువంటి అధికారము మనకి కావాలి. రాజ్యమేలుతున్న దురాత్మల శక్తి నుంచి విడుదల కొరకు అధికారము కావాలి. ఎన్నో రోగములు కలిగిస్తూ, ఎందరినో వేధిస్తూ, మరణానికి సైతము, సూసైడ్ చేసుకోవడానికి సైతము ప్రేరేపిస్తూ ఎందరో జీవితాలను, వ్యసనాలతో ఎందరో జీవితాలను, మరి కుటుంబంలో అనుమానాలతో ఎందరో జీవితాలను, కుటుంబాలను, భార్యాభర్తల సంబంధమును, తల్లిదండ్రుల మధ్య సంబంధమును విచ్చలవిడిగా వాడు లోకములో పడి వెళుతూ ఉండగా వాడిని జయించడానికి, దేవుని రాజ్యము బలముగా కట్టడానికి మనకేం కావాలి? వాడిని జయించే అధికారము మనకి కావాలి. దురాత్మ శక్తులను ఎదిరించే అధికారం మనకి కావాలి. మనము చేయి వేసి ప్రార్థించిన చోటల్లా వాడు వెనుదిరగకుండా ఒక దిక్కున వచ్చినవాడు 7 దిక్కులను పారిపోవునట్లుగా అట్టి అధికారము మనకి కావాలి. అప్పుడే దేవుడు నిన్ను నియమించిన సువార్త పనిలో, ఆయన ప్రకటించుటకు నిన్ను నియమించిన పనిలో నీకు జయము కలుగుతూ ఉంది. ఆయన ఆశించిన మేర నీవు జయము కలుగుతూ ఉంది. అందుకని ఈ దినమున మనం 2 విషయాలు ప్రార్థించవలసిన వారం ఉన్నాయి. ఏంటది? అయ్యా, యుగ యుగములు నీతో ఉండునట్లుగా మాకు కృప దయచేయి. అలాగే నడిచి వెళ్ళడానికి, ప్రతి విషయంలో మేము ఆలోచన కలిగి ఆత్మీయ మార్గములో వెళ్ళడానికి, దావీదు నడిచిన మార్గములో వెళ్ళడానికి, అటువంటి మార్గంలో నడవడానికి అటు వివేచన గల హృదయమును నాకు దయచేయి. రెండవదిగా నీవు నాకు అప్పగించిన పని, నేను పొందుకున్న మేలు, నేను పొందుకున్న రక్షణ ప్రతి ఒక్కరికి దయచేయాలని, నా బంధువులలో అందరికీ దయచేయాలని, నా చుట్టుపక్కల ఉన్నవారు ప్రతి ఒక్కరికి దయచేయాలని, నా కళ్ళ ముందు నశించిపోతున్న ఆత్మలుగా నాకు కనబడుతూ ఉండగా భారముతో నేను చూస్తూ ఉండలేను కనుక అయ్యా, నీవు చేసిన కలవరి యాగమును బట్టి నీ యాగము ఫలితము ప్రతి ఒక్కరూ పొందుకోవాలని, ప్రతి ఒక్కరూ రక్షింపబడాలని, ప్రతి ఒక్కరూ ఆ తీర్పును తొలగిపోయి, నిత్య నరకాగ్ని అనే తీర్పు తొలగిపోయి నిత్య జీవం అనే కృప పాత్రులు కావాలని అట్టి పనిలో నీవు నన్ను నియమించి ఉన్నావు. కాబట్టి నియమించిన వాడు నీవే. నీకేం కావాలి అని అడుగుతున్నావు. కాబట్టి అయ్యా, నేను ఈ దినమున అడుగుతూ ఉన్నాను. నీకు ఇష్టపడి ఈ సముద్రం ఒడ్డును నన్ను పిలుచుకున్నావు. నేను చేస్తున్న పనిలో నాకు తోడయుండి సహాయమును దయచేయండి. దయ్యము ఆత్మల మీద అధికారమును నాకు దయచేయండి. అపవాది శక్తుల మీద అధికారమును నాకు దయచేయండి. జయమును దయచేయండి. ఎక్కడ సువార్త ప్రకటించడానికి నేను వెళుతూ ఉన్నానో ప్రకటించిన చోటల్లా నీవు చేయి చాపి నీ కార్యములు జరిగించండి. రక్షణ కార్యములు జరిగించండి, విడుదల కార్యములు జరిగించండి అని చెప్పి ప్రార్థన చేయాలి. సొలొమోను చేసిన ప్రార్థన మనం నేర్చుకున్నాం. కానీ అది పరిపూర్ణమైన ప్రార్థన కాదు అని దినము చూసాం. అది ఈ లోకానికి సంబంధంగా మిగిలిపోయిన ప్రార్థనగా మనం చూస్తూ ఉన్నాం. అదే సొలొమోను ప్రసంగి గ్రంథంలో బాధపడుతూ ఆఖరి వచనంలో అన్నాడు, అయ్యా, ఇది కాదు, దేవుని అనుసరించుటే మనకి విధి అయి ఉన్నది. ఆయన తీర్పును గుర్చిన జ్ఞానము మనం కలిగి ఉండుట మేలై ఉన్నది అని చెప్పి దేవుడు అట్టి మేలైన వచనములను మన ఈ రాత్రి మనకి దయచేస్తూ ఉన్నాడు. మనకి చక్కగా పోసగుచ్చినట్లుగా మనకి అర్థమయ్యే భాషలో చక్కగా మన హృదయాలకు హద్దుకునే మాటలతో ఈ దినము చెబుతూ ఉన్నాడు. అయ్యా, నువ్వు ప్రార్థించవలసిన విషయాలు 2. ఒకటి, ఇక్కడే కాదు, నీవు యుగ యుగములు నాతో జీవించున్నట్లుగా నీవు చక్కగా దావీదు నడిచిన మార్గములో నడుచుకో. రెండవది, నీవు నడుచుచున్న మార్గంలో నేను నీకు ఇచ్చిన పనిలో నీవు జయము పొందడానికి కావలసిన అధికారము కొరకు నీవు ప్రార్థించు. దావీదు మార్గంలో నడవడానికి మనం ప్రార్థించాలి. అలానే మన పనిలో మనకి అధికారము కొరకు మనము ప్రార్థించాలి. ఎంతమంది ప్రార్థిస్తారు ఈ దినమున? ఎంతమంది కోరుకుంటున్నారు? ఎంతమంది విశ్వాసం ఉంచుతున్నారు? అయ్యా, నేను నమ్ముతున్నాను, నీ వాక్యమును బట్టి, నీవు సెలవిచ్చిన మాటను బట్టి నన్ను ఇష్టపడి సముద్రం ఒడ్డులోకి నడిపించావు, నీకు ఇష్టపడి నన్ను నడిపించావు అని ఎంతమంది విశ్వసిస్తున్నారు? దేవునికి స్తోత్రం.
నీలో నిజమైన విశ్వాసము గనక కలిగితే, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపించి నడిపిస్తూ ఉంటే, ఆయన సువార్త పని కొరకు నీవు వాడపడాలని భారము కలిగి ఆశ కలిగి నిలవబడి ఉంటే, నీ సువార్త పరిచర్య రేపటి దినం నుంచి మారిపోవాలి అంటే, నీ వెళ్ళిన చోటల్లో అద్భుత కార్యములు జరగాలి అంటే, పరిశుద్ధాత్మ కార్యములు జరగాలి అంటే, దయ్యపు శక్తుల నుంచి ప్రతి ఒక్కరూ విడిపించబడాలి అంటే, ఈ రాత్రే నీవు ప్రార్థన చేయి. ఈ రాత్రే నీవు ప్రార్థన చేయి, ప్రభువుకి ప్రార్థన చేయి. అయ్యా, నీతో యుగ యుగములు ఉండునట్లుగా కృప చూపించు తండ్రి. అలానే నీ అప్పగించిన పనిలో నమ్మకముగా పని చేయనట్లుగా కృప చూపించండి. వెళ్ళిన చోటల్లా ధైర్యము కలిగి నాయనా నీ సువార్తను ప్రకటించడానికి అట్టి ధైర్యాత్మను మీరు దయచేయండి. అలాగే ప్రతి ఒక్క అంధకార శక్తులపై అధికారమును నాకు దయచేయండి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తారా ఆ విధముగా? ప్రార్థన చేస్తారా? దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం ఆఖరిగా చూస్తే ప్రభు అంటూ ఉన్నాడు, ఆయనకి ఇష్టపడి పిలుచుకున్న బిడ్డలతో ఆయన అంటూ ఉన్నారు. ఏమని? 3వ అధ్యాయం 20వ వచనము, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడలా. దేవునికి స్తోత్రం. ఎక్కడ తట్టుచున్నారట? హృదయము యొద్ద ఉండి ఆయన తలుపు తట్టుచున్నారట. సొలొమోనుకి ఎలా తలుపు తట్టాడు? కలలో ఆయనకి కలపడి, అయ్యా నీకేం కావాలో అడుగు అంటున్నాడు. ప్రభువు ఈ దినమున మా హృదయం యొద్ద తలుపు తడుచు ఆయన మాట చేత మనతో మాట్లాడుతూ ఉన్నారు. నీకేం కావాలో అడుగు. నీవేం అడగాలో కూడా ఎలాగూ దావీదు సొలొమోనుకు బోధ చేసి ఉన్నాడో అలానే పరిశుద్ధాత్మ దేవుడు ఇదే మనకు బోధ చేసి ఉన్నారు. నీవు గనక విశ్వసిస్తూ ఉన్నట్లయితే, అవును కొండ మీదకి ఆయన శిష్యుల్ని ఇష్టపడి పిలుచుతున్నట్లుగా ప్రత్యేకింపబడి నన్ను ఈ దినమున ఈ సముద్రం ఒడ్డుకి నన్ను నడిపించి ఉన్నాడు కాబట్టి, ఆయన ఇష్టపడి ఉన్నాడు కాబట్టి, మన హృదయముల యొద్ద ఆయన తలుపు తడుతూ ఉన్నాడు కాబట్టి, మన హృదయములు తెరిచి ఆయన మార్గంలో నడవడానికి మనల్ని మనం సమర్పించుకున్నట్లయితే, ఆయన పనిలో అధికారము కలిగి పని చేయడానికి ఆశ కలిగి ఉన్నట్లయితే, నీకు కావలసినవన్నీ నేను అనుగ్రహిస్తున్నాను అని చెప్పి దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు నమ్ముతున్నారు? నమ్ముతున్న వారంతా నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను అని చెప్పి రేపటి నుంచి నా జీవితము మార్చుకోవాలి అనుకున్న వారంతా చేతులెత్తితే చిన్న ప్రార్థన చేసుకుందాం. విశ్వసించిన వారంతా చేతులెత్తి, అవును ప్రభువా నీవు ఇష్టపడి నన్ను పిలుచుకున్నావయ్యా అని విశ్వాసము నీకుంటే, అవును ప్రభువా నీవు నన్ను ప్రత్యేకించి పిలుచుకున్నావని విశ్వాసం ఉంటే, నీవు ప్రత్యేకింపబడిన వాడు అని నీవు నమ్ముతూ ఉంటే, ప్రభువు ఇష్టుడిగా నీవు కనబడుతూ ఉంటే, నీ ఊరికే ఎక్కడికి రాలేదు. ఏదో ఆషామీషిగా ఆటల కొరకో పాటల కొరకో సరదాల కొరకో నీవు రాలేదు. దేవుడు నిన్ను ఇక్కడికి పిలుచుకున్నాడంటే ఆయన నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నది. నీవు విశ్వసించుచున్నట్లయితే చేతులెత్తి నా ప్రార్థనలో అంగీకరించు, నా ప్రార్థనతో ఏకీభవించు. దేవుడు అడుగుతూ ఉన్నాడు, తలుపు తడుతూ ఉన్నాడు. నీవు అడుగుతావా? 2 విషయాలు అడగమని అంటున్నాడు. ఏమని? అయ్యా నీ మార్గములో దావీదు నడిచిన మార్గములో యథార్థమైన హృదయం కలిగి నడవడానికి కృప చూపించు తండ్రి. నీవిచ్చిన సువార్త పరిచర్యలో అయ్యా ఆటంకములు తొలగించుకోవడానికి అధికారమును నాకు దయచేయము తండ్రి అని నీవు ప్రార్థన చేస్తే, విశ్వసిస్తే, నీవు నమ్మితే నమ్మివానికి సమస్తము సాధ్యమే అని చెప్పి వాక్యము చెబుతుంది. కాబట్టి రేపటి దినముననే నీవు మార్పు చూస్తావు, రేపటి దినమునే అద్భుతాలు చూస్తావు, రేపటి దినమునే నీ పరిచర్య అభివృద్ధిని చూస్తావు. దేవునికి స్తోత్రం. నీ కుటుంబంలో ఆశీర్వాదమును నీవు చూస్తావు. రోగము నుంచి విడుదలను నీవు చూస్తున్నావు. సమస్త బాధల నుంచి విడుదలను నీవు చూస్తున్నావు. సమస్త ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదలను నువ్వు చూస్తున్నావు. విశ్వాసముంచు ప్రియుడా, విశ్వాసముంచు. విశ్వాసమును బట్టి క్రియ, విశ్వాసము లేకుండా ఏమీ లేదు కనుక కేవలము నీ హృదయములో విశ్వాసము మటుకు ఉంచు. అవును నా ప్రియుడు, నా దేవుడు, నా యేసుడు ఈ సముద్రము ఒడ్డుకు నన్ను ఆయన ఇష్టపడి పిలుచుకున్నాడు. ఆయన ఏర్పరచుకున్న గొర్రెలను ఆయన పోగొట్టుకోడు. ఆయన సన్నిధిలో నీవు ఉన్నావు కనుక 2 నిమిషాలు మౌనముగా ప్రార్థన చేయి. నీ హృదయంలో ఏం కావాలనుకుంటున్నావో ప్రార్థన చేయి. నీ తలుపు తడుతున్న ప్రభువుకి తలుపు తీసి నీకు కావలసింది అడుగు. సొలొమోనుకు చెప్పినట్లుగానే ఆలస్యము లేకుండా నీకు అనుగ్రహించి వేస్తున్నాడు. మౌనముగా ప్రార్థన చేయి. 2 మాటలలో ప్రార్థన చేయి. మనము ధ్యానించిన రీతిగా నీ ఆత్మను, హృదయమును, ప్రాణమును ఏకము చేసి ప్రాణాత్మ దేహముల మీద నీ ప్రార్థన ఉంచి
విశ్వాస సహితమైన ప్రార్థన చేయి. పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపిస్తుంటే కన్నీటి ప్రార్థన చేయి. కన్నీటితో వేడుకో. అయ్యా కృప చూపించు తండ్రి అని కన్నీటితో వేడుకో. ఆయన కృపామయుడు, ఆయన దయామయుడు, ఆయన ఎవరిని విడిచిపెట్టువాడు కాడు. నీవు శ్రమ పడుతుంటే ఆనందించే దేవుడు కాడు ఆయన. ఆయన కృప చూపించుట యందు ఆనందించు దేవుడు. నీ పట్ల కృప చూపించటానికి ఆయన నిన్ను ఇష్టపడి పిలుచుకున్నాడు. ఈ అద్భుతమైన ప్రదేశములో, ఆయన అభిషేకించబడిన ఈ ప్రదేశములో, ఎన్నో అద్భుత కార్యములు ఇప్పటికీ జరిగి ఉన్న ప్రదేశములో నీ జీవితమును మార్చుకో. ఈ సమయం నుంచే నీ జీవితమును మార్చుకో. ప్రార్థించి మార్చుకో. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. స్థితిగతులు మార్చే దేవుడు ఆయన. స్థితిగతులు మార్చే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రార్థన వింటూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రార్థన వింటూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రార్థన వింటూ ఉన్నాడు. ఒకవేళ నీకు ప్రార్థన చేయటం రావట్లేదేమో, ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగలతో ఆయనే నీ చేత ప్రార్థన చేపిస్తాడు. ఒక్కటి మాత్రము ఆయన హస్తములో ఉంచు. నీ హృదయమును ఆయనకు అప్పగించు. నీ హృదయమును ఆయనకు అప్పగించు. తండ్రి, నేను నీ సొత్తు అని అప్పగించు. నీ చిత్తము నెరవేర్చు అని అప్పగించు. నీ జీవితాన్ని మార్చుకో. నీ కుటుంబాన్ని కట్టుకో. ప్రార్థించు, ప్రార్థించు, ప్రార్థించు. దేవునికి స్తోత్రం. ప్రార్థించు, వేడుకో. దేవునికి స్తోత్రం. వేడుకో, 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 వేడుకో. ప్రభువు నిన్ను దాటిపోకముందే ఆయనకి నీ హృదయాన్ని అప్పగించు. ప్రభువు నిన్ను దాటిపోకముందే ఆయన హృదయాన్ని అప్పగించు. ఒకవేళ దాటిపోయి ఉన్నట్లుగా నీకు అనిపిస్తూ ఉంటే, గుడ్డి భిక్షకుడు కేక వేసినట్లుగా, దావీదు కుమారుడా యేసు నన్ను దాటిపోమాక అని ప్రార్థించు. ఈ దినమున నిన్ను దాటిపోకుండా ప్రార్థించు. సర్వ సృష్టికర్త దేవుడైనా నీవు పొరికేక వేస్తే ఆయన ఉన్న చోటే నిలిచిపోయిన దేవుడు కనుక నీ హృదయాంతరంగంలో నుంచి వచ్చు ప్రార్థన ఆయనకి ఇష్టమై ఉన్నది. ఆయన నిలిచిపోతాడు, నిలిచిపోతాడు. నీకేమి చేయగోరుచున్నావు అని ప్రభు అడుగుచుండగానే ఆయన మనకు బోధించిన 2 విషయాల కొరకు ప్రార్థించు, ప్రార్థించు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రార్థించి, ప్రార్థించి సకల జనులు, ఇక్కడ ఉన్న జనమంతయు ప్రార్థించిన రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు విని ఆమేనని ముద్ర వేసి సమస్తము వారి జీవితములో జరిగింప చేయునుగాక. చేయబడిన ప్రతి ఒక్క ప్రార్థన ఫలితము నెరవేరునుగాక. ప్రతి ఒక్కరు ఆ ప్రార్థన ఫలితమును త్వరలోనే చూచునుగాక. దేవుడట ఆశీర్వాదం అందరికీ దయచేయునుగాక. దేవునికి స్తోత్రం. దేవా నీకు స్తుతులయ్యా. నీవు మా ప్రార్థన అంగీకరించినందుకు నీకు స్తోత్రాలయ్యా. నీవు అనుగ్రహించి వేసినందుకు నీకు స్తోత్రాలయ్యా. నీవు దర్శించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. నీ వాక్యముతో ఈ దినమున మాట్లాడినందుకు నీకు స్తోత్రాలయ్యా. మాకు జ్ఞానమును నేర్పించినందుకు స్తోత్రాలు. వివేకము గల హృదయమును మాకు దయచేసినందుకు స్తోత్రాలు. నీ మార్గములను వివేచించి దావీదు నడిచిన రీతిగా యథార్థముగా నడుచుకునే కృపను మాకు దయచేసినందుకు నీకు స్తోత్రాలు. స్తుతులు చెల్లిద్దాం. ఎవరైతే ప్రార్థించి ఉన్నారో నీ ప్రార్థన ప్రభువు ఆలకించి ఉన్నాడు, అంగీకరించి ఉన్నాడు, అది అనుకూలమైనదిగా చూసి ఉన్నాడని ఎవరు విశ్వాసం ఉంచుతున్నారో, అవును నాకు ఇచ్చివేశాడని అట్టి ఆనందముతో సొలొమోను ఏ విధముగా విందు చేసి ఉన్నాడో, మనం విందులు వినోదాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆయనకు స్తుతి యాగముగా ఆయనకి స్తుతులు చెల్లిద్దాం. నమ్మిన వారెవరు మౌనముగా ఉండొద్దు. ఆయనకి స్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ఇజ్రాయేలు స్తుతులపై ఆసీనుడయ్యుండు దేవుడు ఈ దినమున మన స్తుతులపై ఆసీనుడయ్యుండునట్లుగా స్తుతులు చెల్లిద్దాం. స్తుతులు చెల్లిద్దాం. స్తుతులు చెల్లిద్దాం. విశ్వాసముతో నమ్మి స్తుతించినప్పుడు అది తప్పక మన జీవితంలో నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, కృపా కనికరములు గల మా దేవా, నీకు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా.
కూడి వచ్చిన నీ బిడ్డలను నీవు ఇష్టపడి ఏర్పరచుకున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, వారు ఏర్పరచుకున్న అయా నీ చిత్తమును ఈ దినమున వారికి బయలుపరిచినందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ, ఈ దినము నుండి వారి జీవితములు మార్చివేసినందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ, వారి పరిచర్యను మార్చివేసినందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ, వారి కుటుంబ పరిస్థితులను నీవు మార్చివేసినందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ, వారికి ఆర్థిక పరిస్థితులను మార్చివేసినందుకు స్తుతులు చెల్లిస్తూ, దిండైన ఆశీర్వాదములు నీవు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, స్వస్థతలను ఇచ్చినందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ, నమ్మి విశ్వాసం ఉంచి ప్రార్థించిన బిడ్డలందరూ తండ్రి నీ కృపలో భద్రపరిచి నీవు నడిపించినందుకు, అట్టి పరిశుద్ధాత్మ దేవుడా నీవే సహాయము చేసి నీవే ప్రార్థన విజ్ఞాపనలను చేయించుకున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ, అట్టి దీవెన ఆశీర్వాదములు ప్రతి ఒక్కరూ పొందుకొని సజీవులుగా ఆయనతో ఉండునట్లుగా మరి సువార్త పరిచర్యలో ఆయన నియమించిన పనిలో అధికారము కలిగి కార్యములు జరుగునట్లుగా దేవుడు దీవించి అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. పరలోక ప్రార్థన చెప్పుకుందామండి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా దినాహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. సోదరుని తేక దుష్టుని తప్పించము. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, దీవెనయు మనందరికీ కలుగును గాక. ఆమేన్.